Right, friends. Once again, myself Veera Naidu Golla, హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ మీద ఏపీ తెలంగాణలో ట్రైనింగ్స్ ఇస్తున్నా. లక్కీగా ఈరోజు సన్నెజ్ కంపెనీలో అప్డేట్స్ అండ్ లేటెస్ట్ మార్కెటింగ్ ప్లాన్కి ద వరల్డ్ బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చారో మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఓపెన్ మార్కెట్లో ఏదో ఒక షాప్లో కొంటూ ఉన్నారు. సో కాబట్టి వినియోగదారుడే విజేత అన్న కాన్సెప్ట్లో వినియోగదారుడే విజేత అన్న కాన్సెప్ట్లో కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే కన్జ్యూమర్కి ఒక ఆపర్చునిటీ, ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా, ఎవరి దగ్గర పెట్టుబడి పెట్టించకుండా మీ కొనుగోలు చేసే విధానాన్ని చేంజ్ చేసుకోవడం వల్ల, షాప్ చేంజ్ చేయడం వల్ల లైఫ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ సనెజ్ కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 8 years కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. సౌత్ ఇండియాలో స్టార్ట్ అయ్యి జస్ట్ 1 year కంప్లీట్ అయింది. ఈ కంపెనీ దగ్గర అరౌండ్ 300+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. రోజు మనం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు వాడే ప్రోడక్ట్స్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మెయిన్గా మన దగ్గర ఆహారమే మందుగా పనిచేయాలి, మందుల ఆహారం కాకూడదు అన్న కాన్సెప్ట్లో రైట్ ఫుడ్ తింటే మెడిసిన్ అవసరం లేదు. అందుకోసం రీజనబుల్ ప్రైస్లో మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండ్ హోమ్ కేరు, పర్సనల్ కేరు, బ్యూటీ కేరు, అగ్రికల్చరు, వెటర్నరీ, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో 9 సెగ్మెంట్స్లో మన దగ్గర ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. మన కంపెనీ హెడ్ ఆఫీస్ పుణేలో ఉంటుంది. కంపెనీ ప్రారంభించిన వ్యక్తి మిస్టర్ చాగంజి రాథోడ్ గారు. వారికి అపారమైన అనుభవం మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఉండడం వల్ల మనకి ప్రోడక్ట్ని రీజనబుల్ ప్రైస్లో అందించడానికి మార్కెటింగ్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో ఆల్రెడీ ప్రూవ్డ్. సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. 3 పాయింట్లు మనకు కావాలి. అంతకన్నా ముందు ధైర్యం కావాలి. బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ 4 కదా. ఇందులో బ్రేవ్ గురించి మీకు ధైర్యం ఇవ్వడానికి టాపిక్ ఉపయోగపడుతుంది. రెండోది వెల్త్ ని క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. రైట్, కాబట్టి సనెజ్ కంపెనీ ఇచ్చిన ద బెస్ట్, వరల్డ్ బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. మనసు పెట్టి వినండి, క్లారిటీ వస్తుంది. అలాగే ఎగ్జిస్టింగ్ వాళ్ళు కొత్త వాళ్ళకి ఎలా చెప్పాలో నేర్చుకుంటే సరిపోతుంది. షార్ట్ అండ్ సింపుల్గా ఎలా చెప్పాలి అనే దానికి క్లారిటీ ఇస్తున్నాను. జనరల్గా మనం ఫ్రెండ్స్ మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఓపెన్ మార్కెట్లో ఏదో ఒక షాప్లో కొంటాం. అంటే మనం యాజ్ ఎ కస్టమర్గా, ఇక్కడ రైట్ సైడ్ చూడండి, యాజ్ ఎ కన్జ్యూమర్గా 100% మనం ప్రైస్ పెట్టి కొంటాం. కస్టమర్ అనే వ్యక్తి ప్రోడక్ట్ని ఎక్కడ కొంటాడంటే రీటైల్ షాప్లో కొంటాడు. రీటైలర్ ఎక్కడ కొంటాడంటే హోల్సేల్ షాప్. హోల్సేలర్ స్టాకిస్ట్. స్టాకిస్ట్ ఎక్కడ కొంటాడు? C&F ఏజెంట్. C&F ఏజెంట్ ఎక్కడ కొంటాడు? నేషనల్ డిస్ట్రిబ్యూటర్. అతను ఎక్కడ కొంటాడంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర. జనరల్గా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారయ్యి వీళ్ళందరి ద్వారా ప్లస్ అడ్వర్టైజ్మెంట్ మరియు సేల్స్ ఫోర్స్, వీళ్ళందరి ద్వారా మన దగ్గరకు వస్తుంది ప్రోడక్ట్. యాజ్ అ కన్జ్యూమర్గా మనం మాట్లాడుకుంటే ఈ మధ్యవర్తులకి 60% వరకు ఖర్చు అవుతుంది, మిడిల్ మెన్ అనే వ్యవస్థకి. మ్యానుఫ్యాక్చరింగ్కి 40% వరకు మ్యాక్సిమం ఖర్చు అవుతుంది. కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేటప్పటికే ₹100 అవుతుంది. ఎగ్జాంపుల్కి క్లియర్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఈ మధ్యవర్తులకి ఇచ్చే మనీని బ్రేక్ చేసి, ఈ పెద్ద చైన్ని కట్ చేసి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ నుంచి కన్జ్యూమర్కి తీసుకొచ్చే విధానాన్ని, బైపాస్ చేసే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అని పిలుస్తాం. కొత్త వారికి చెప్తున్నాం. సో అప్పుడు ఎంత మిగులుతుంది? మనకి 60% మిగులుతుంది. ఈ 60%ని మేనేజ్ చేసి కంపెనీ కొంత తీసుకోవాలి. అంటే బిజినెస్ని ఒక సిస్టంలోకి తీసుకురావడానికి కంపెనీకి ఎక్స్పెండిచర్ అవుతుంది. సాఫ్ట్వేర్ కావాలి, ప్రోడక్ట్ డిస్పాచింగ్ డిపార్ట్మెంట్ కావాలి, ఇదంతా పెద్ద స్టాఫ్, చాలా ఖర్చులు ఉంటాయి కంపెనీకి. అందుకోసం ఆ మిగిలిన 60%లో కంపెనీ కొంత తీసుకుంటుంది, మనకు కొంత ఇస్తుంది. ఎస్, ఏ కంపెనీ ఎంత ఇస్తుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఈరోజు మనం సనెజ్ కంపెనీ ప్లాన్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన ప్లాన్లో 30% రీటైల్ ప్రాఫిట్ ఇస్తున్నాం. అప్ టు 30% వరకు కంపెనీ రీటైల్ ప్రాఫిట్ ఇస్తుంది. ఆ తర్వాత మిగతా అన్నీ కలుపుకుంటే 11 కలుపుకుంటే మొత్తం 11 టైప్ ఆఫ్ ఇన్కమ్స్. ఫస్ట్ వన్ తీసేస్తే రిమైనింగ్ 10 కలిపితే 91% షేర్ ఇస్తుంది కంపెనీ. 91%, ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే 91% షేర్ వరల్డ్లో హైయెస్ట్ రెవెన్యూ షేర్ చేస్తున్నటువంటి కంపెనీ. ఎందులో? ఈ 60లో. రైట్, మధ్యలో మిగిలింది కదా, ఆ 60లో నుంచి హైయెస్ట్ రెవెన్యూ షేర్ చేస్తున్న కంపెనీ సనెజ్ అని చెప్పగలం.
రిమైనింగ్ 10లో నుంచి మనకు ఈ డిస్కౌంట్లు, ఆఫర్లు ఒకైరా ఒకైరా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ 10లో కూడా కంపెనీకి ఏం పూర్తిగా వెళ్ళిపోదు. సో కొంత అమౌంట్ మనకి మళ్ళీ దాంట్లో కూడా కొంత కంపెనీకి. రైట్, ఇంకొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జనరల్గా ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ మార్కెట్లో ఎలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను. ట్రెడిషనల్ మార్కెట్లో స్టాకిస్టు, డిస్ట్రిబ్యూటరు, డీలరు, హోల్సేలర్, రిటైలరు, అడ్వర్టైజ్మెంట్, వీళ్ళ కోసం 60% ఖర్చు అవుతుంది కన్జ్యూమర్కి వచ్చేటప్పటికి. అదే సనేజ్కి వచ్చేటప్పటికి ఎలా అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర 40% వెళ్ళిపోతుంది. కస్టమర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా 100% ఉంటుంది. 60% డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండ్ డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ ఎవరు ఆ 60%లో షేర్ హోల్డర్ ఎవరు, డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న కంపెనీ అండ్ డిస్ట్రిబ్యూటర్, వీళ్ళిద్దరు పార్ట్నర్స్. ఇందులో ఎవరికి ఎంత అనేది క్లారిటీ లేక కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది. బాగా అర్థం చేసుకోండి, మన టీంలో వాళ్ళు కూడా మంచి యాక్టివ్ లీడర్స్ కూడా కొంతమంది అడుగుతుంటారు ఈ క్వశ్చన్ నాకు. 91 ఇచ్చేస్తే ఎట్లా అనేసి, కంపెనీ ఎలా రన్ అవుతుందని. మ్యానుఫ్యాక్చరింగ్కి 40 తీసేసామండి, దాంట్లో పక్కన పెట్టేసేయండి. ఇక్కడ మిగిలింది 60% ఏదైతే ఉందో, ఇది జనరల్గా ఏ కంపెనీ ఓపెన్గా చెప్పవు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది తక్కువ ఉంటుంది. అందుకు సన్నజ్ కంపెనీ ఇంత ఓపెన్గా ఎలా చెప్పగలుగుతుందంటే, ఎస్ మనం ఇస్తున్న దాంట్లో క్లారిటీ ఉంది కాబట్టి. మళ్ళీ దాంట్లో సీలింగ్లు, క్లిప్పింగ్లు, కటింగ్లు అవన్నీ ఏమీ లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఇస్తుంది కాబట్టి ఆ 60%లో 91% సన్నజ్ కంపెనీ షేర్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. సో ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీ ఎంత ఇస్తుందో కూడా కొంత కంపారిజన్ చార్ట్ కూడా చెక్ చేసుకున్నాం. రైట్, క్లారిటీ కదా. సో ఈ పేజీ మీకు క్లియర్ అయ్యింది అంటేనే నెక్స్ట్ పేజీకి వెళ్తే బాగుంటుంది. సో క్లియర్ అని చెప్పి సి అని టైప్ చేయండి చాట్ బాక్స్లో. ఈ పేజీ మీకు అర్థమయ్యింది అంటే సి అని టైప్ చేయండి. ఈ 60%లో మళ్ళీ చెప్తున్నా, ఈ 60%లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండ్ డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరు, కన్జ్యూమర్, మనమే. మనకి 91, కంపెనీకి 991. క్లియరా? ఎస్, సూపర్, ఎక్సలెంట్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో డిస్కస్ చేద్దాం. నేను ఈరోజే కొన్ని కంపెనీల ప్రైస్ లిస్ట్ కూడా తెప్పించుకొని డిస్కస్ చేస్తున్నాను. ఇంటర్నేషనల్గా మనకు చాలా కంపెనీలు ఉన్నాయి, బట్ పీవీ రేషియో గురించి మనం మాట్లాడదాం. 7 పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేస్తే మీకు అర్థమవుతుంది, బట్ అంత డెప్త్గా నేను వెళ్ళను. ఫస్ట్ 1-2 పాయింట్లలో కంటిన్యూ చేస్తాను. పీవీ రేషియో, పీవీ అంటే ఏంటి, ఇక్కడ మధ్యవర్తులకు మిగిలేదాన్ని మనం పీవీ కానీ బీవీ కానీ అంటారు. ఒక్కొక్క కంపెనీ ఒక పేరుతో పిలుస్తుంది. పర్చేజ్ వాల్యూమ్ అని పిలుస్తాం మనం. కొన్ని కంపెనీలు బిజినెస్ వాల్యూమ్ అని పిలుస్తాయి. ఏదైనా కానీ పీవీ ఆర్ బీవీ, ఇంటర్నేషనల్ కంపెనీలు 45% వరకే ఇస్తున్నాయి మ్యాక్సిమం. ఇండియన్ కంపెనీలు 60% వరకు ఇస్తున్నాయి. మనం కూడా 60% వరకు ప్లాన్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. రైట్, పేవర్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆ 45లో ఇక్కడ రెడ్ కలర్లో కనపడుతుంది ఇంటర్నేషనల్ కింద. 45లో 50% వరకు, 50 మీకు 50 మాకు అంటే ఇంటర్నేషనల్ కంపెనీలు. అంటే కొత్త వ్యక్తి వచ్చి ₹100 వస్తువు కొంటే ₹45 సగం డిస్ట్రిబ్యూటర్స్కి, సగం కంపెనీకి, అంటే ₹25 డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది అనమాట వాటా ₹100. అదే ఇండియాలో పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎలా జరుగుతుందంటే 60 వాళ్ళు కూడా పీవీ జనరేట్ చేస్తారు, అందులో 65 వరకు పంచుతారు. 55 నుంచి 65 వరకు పంచుతున్నారు మ్యాక్సిమం. అంటే 60లో 65% లెక్క పెడితే మీరు ₹39 అవుతుంది, ₹39 అవుతుంది. అంటే కంపెనీ ఎంత పంచుతుంది మనకి, 35% కంపెనీ తీసుకుంటుంది 60లో, 65% కంపెనీ మనకు పంచుతుంది. అలా ఇండియాలో ₹39 వరకు పంచుతున్నారనమాట. మన సన్నెజ్ కంపెనీ ఇక్కడ మనం 60 తీసుకున్నా పైన, అందులో 91% పంచుతుంది. 91% ఎలాంటి కండిషన్స్ లేకుండా అన్లిమిటెడ్గా ఎవరెంతైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రైట్, క్లియర్ కదా, అర్థమైంది. నెక్స్ట్ మిగతా వాటికి మనకి డిఫరెన్స్ ఇది మీకు తెలుసు. మళ్ళీ ఒకసారి నేను కొత్త పాయింట్స్ని మాత్రమే చెప్తున్నా. కండిషన్స్ వెరీ హై ఉంటాయి ఇంటర్నేషనల్ కంపెనీల్లో. మనం డబ్బు తీసుకోవాలా, షేర్కి ఎలిజిబుల్ అవ్వాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఆవరేజ్గా 1,60,000 టర్న్ ఓవర్ జరిగితే కానీ మన ఇండియన్ కంపెనీస్లో షేర్కి ఎలిజిబుల్ కాలేము. ఇక్కడ యాక్చువల్గా ఇది వరకు మనం కూడా 1,20,000 టర్న్ ఓవర్ చేస్తే కానీ షేర్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళకి కాదు. కానీ ఈ రోజు నుంచి బిగినర్ కూడా 7% షేర్ కొట్టేయచ్చు. బిగినర్ కూడా 7+4 కొట్టేయచ్చు. ఎట్లా ఏంటనేది లెటర్ ఆన్ వీ విల్ డిస్కస్. అలాగే ప్లాన్ డెప్త్,
లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఏదైతే ఉంటుందో లిమిటెడ్గా ఉంటుంది ఇంటర్నేషనల్ కంపెనీలో. మన కంపెనీలో అప్ టు ఇండియన్ కంపెనీలో 5 లెవెల్స్ వరకు ఇస్తున్నారు, మనం 12 లెవెల్స్ వరకు ఇస్తున్నాం. మీ టీంలో పెద్ద లీడర్లు రావాలంటే మీకు పెద్దగా అవగాహన ఉండాలి. మీరు జస్ట్ ప్రోడక్ట్ మీద మాత్రమే అవగాహన పెట్టుకుంటే పేషెంట్లే వస్తారు. దయచేసి ఏమనుకోకండి. అలా కాకుండా మీ టీంలో లీడర్స్ రావాలంటే ప్లాన్ పైన మీకు డెప్త్ అవగాహన ఉంటే మీ టీంలో లీడర్స్ వస్తారు. అందుకోసం అర్థం కాకపోతే మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తిని అడిగి పేపర్ మీద చెప్పించుకోండి. మన వాళ్ళు చాలా బాగా క్లారిఫై చేస్తారు. రైట్. సో ఎల్ఓబి ఎల్ఓబి లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ అనేది ఈ రోజు నుంచి మనం పిలుస్తున్నాం కాబట్టి 5 లెవెల్స్ వరకు ఇండియన్ కంపెనీలు ఇస్తే మనం 12 లెవెల్స్. బీబీబీ బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఏదైతే ఉందో లిమిటెడ్గా ఉంటుంది ఇంటర్నేషనల్ కంపెనీల్లో. ఇండియన్ కంపెనీలు అప్ టు 10 లెవెల్స్ వరకు ఇస్తారు, మనకి 18 లెవెల్స్ వరకు ఇస్తున్నారు. రైట్. బోనస్ కండిషన్స్ అన్నీ రావాలి అంటే కంపెనీ ప్రొవైడ్ చేసిన ఆల్ ఇన్కమ్స్ ఎలిజిబుల్ కావాలంటే మినిమం 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ పడుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇండియన్ కంపెనీలో కనీసం 4 మంత్స్ పడుతుంది. అదే మన సనెజ్ కంపెనీలకు వస్తే ఫస్ట్ మంతే 10 ఇన్కమ్స్ అట్ ఏ టైం కొట్టేయచ్చు. మీరు సీనియర్స్గా సిన్సియర్గా బిజినెస్ ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ మంతే 10 ఇన్కమ్స్ కొట్టేయచ్చు, ఎక్సెప్ట్ రాయల్టీ తప్ప. నెక్స్ట్ ప్రొడక్ట్స్ రేంజ్ తీసుకుంటే కన్నా వెరీ హై ప్రైసెస్ ఉంటాయి, షాక్ కొడుతుంది, కామన్ మెన్కి కుదరదు. ఇండియన్ కంపెనీలో ప్రోడక్ట్స్ ప్రైస్ ఒక రకంగా రీజనబుల్ ఉన్నా కానీ ప్రోడక్ట్స్ చాలా తక్కువ కేటగిరీస్ ఉన్నాయి. అదే సనేజ్ కంపెనీలో తీసుకుంటే ప్రోడక్ట్స్ వైడ్ రేంజ్, మీ ఇంట్లో వాడేటువంటి నిత్యావసర వస్తువులైనటువంటి సాల్ట్లు, మసాలా కానించి ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా వరకు దొరుకుతున్నాయి. సో కాబట్టి సాల్ట్ నుంచి అంటే స్టార్ట్ చేయండి, ఆలోచించండి. సో మనకి అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి కాబట్టి, సో హెల్త్కి, వెల్త్కి, పర్సనల్ కేర్కి, ఫుడ్ తయారు చేసుకోవడానికి మసాలా ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయి కాబట్టి వైడ్ రేంజ్ ప్రోడక్ట్స్ ఉన్నటువంటి కంపెనీ సనేజ్ అని చెప్పాలి. రైట్. అవి కూడా రీజనబుల్ ప్రైస్లో మళ్ళీ. రైట్. క్లియర్ కదా, అర్థమైంది. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఈ 60లో నుంచే పంచుతాయి అన్ని కంపెనీలు. ఇందులో మనం 91 పంచుతున్నాము. సో ఇంకా మనం వెళ్దాం ముందుకి. ఈ రీటైల్ ప్రాఫిట్ ఏదైతే ఉందో 91లో కాకుండా అడిషనల్గా ఇస్తుంది కంపెనీ. రీటైల్ ప్రాఫిట్ అంటే ఎంఆర్పిలో నుంచి మనకు తగ్గించి ఇచ్చేదాన్ని రీటైల్ ప్రాఫిట్ అని పిలుస్తాం. ఉదాహరణకి 10,000 రూపాయలు మీరు ప్రోడక్ట్ కొంటే 7,000కి వస్తుంది. అంటే ఎంత మిగిలినట్లు? 30% వరకు మిగిలినట్లు, 3,000 మిగిలినట్లు. రైట్. మీరు ఎంత కొనాలనేది మీ ఇష్టం, మీ అవసరాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంతే కొనాలని రూల్ ఏమీ లేదు. ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను. ఉదాహరణకి మన దగ్గర కన్సిస్టెన్సీ ఉంటుంది, రీపర్చేజ్ ఆఫర్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒక చిన్న చార్ట్ ఇక్కడ మీ ముందు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో నెక్స్ట్ కలర్స్ మారుస్తాను. ప్రస్తుతానికైతే ఈరోజు హడావుడిగా మీకోసం తయారు చేశాను. ఇక్కడ మీరు గమనించండి. నెలలు కన్జ్యూమర్ రెగ్యులర్ కస్టమర్కి కొన్ని ఆఫర్స్ ఉంటాయి. రీపర్చేజ్ ఆఫర్ అని ఉంటుంది. అలాగే రెగ్యులర్ కస్టమర్తో పాటు కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక 5,000 రూపాయలు తీసుకొని వచ్చారనుకోండి కొనాలి అని, మీకు కావాల్సిన వస్తువులు. ఆన్ స్పాట్ మీకు ఎంఆర్పి పెరుగుతుంది, కనీసం 1,250 అయినా పెరుగుతుంది. ఫ్రీ ప్రోడక్ట్ అంటే ఎంఆర్పి కలిపి. రైట్. అప్పుడు ఫ్రీ ప్రోడక్ట్ కూడా 10% వస్తుంది. 6,250 ప్లస్ 500 కలిపితే 6,750 రూపాయలు ప్రోడక్ట్ దొరుకుతుంది మీకు. జాయినింగ్ ఆఫర్ ఉంటుంది, రీపర్చేజ్ ఆఫర్ ఉంటుంది. ఈ రెండు ఆఫర్స్, ఈ ఆఫర్ ఎప్పుడైనా ఉంటుందండి. 5,000కి 1,250 రూపాయలు ఎక్స్ట్రా ప్రోడక్ట్ అనేది ఎప్పుడైనా ఉంటుంది, ఎనీ డేట్. ఈ 10% ఏదైతే ఉందో రీపర్చేజ్ అనేది 500 అనేది 24వ తారీఖు వరకు ఉంటుంది. ఇవి రెండు కలిపితే 6,750 రూపాయలు. దీంతో పాటు మనకి బిగినింగ్ నుంచి మనము ఒక లెవెల్ 4% లెవెల్ కన్నా అచీవ్ చేసామనుకోండి, 2,500 పీవీ వస్తుంది. కాబట్టి మీకు 4% లెవెల్ అచీవ్ చేశారు కాబట్టి 100 రూపీస్ క్యాష్ కూడా మీ అకౌంట్కి వస్తుంది. మొత్తం అన్ని కలుపుకుంటే ఈ రోజుకి ఇప్పటికి 7,100 రూపాయలు వచ్చింది సరాసరిగా. ఇది ఫస్ట్ మంత్. సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, 4 నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ 5,000 రూపాయలు కంపెనీ మనకి ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. 5,000 రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది 4 నెలలు అయిపోయిన వెంటనే. సో మొత్తం అప్పుడు కూడా వచ్చే ప్రోడక్ట్స్ మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి, సో ఇక్కడ 32,500 స్టాక్ వస్తుంది. ఈ 7,500 తీసేయండి, జస్ట్ ప్రింట్ మిస్టేక్ అనుకోండి. 32,500 స్టాక్ వచ్చింది మొత్తం. ఇది తీయేస్తాను ఇక్కడ మీకు, మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు మీకు. రైట్. అక్కడ ఈ గ్యాప్లో ఇంకోటి యాడ్ చేయబోతున్నాము, తర్వాత యాడ్ చేద్దాం. అది ఏంటి అనేది తర్వాత చెప్తాను. డైరెక్ట్ సేల్స్ బోనస్ యాడ్ చేద్దాము, బట్ ఫస్ట్ మంత్ అయిన తర్వాత యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది అనేది క్లారిటీ వస్తుంది కాబట్టి. ఇప్పటికి 32,500 వచ్చిందండి మీకు. మీ పెట్టుబడి ఎంత అంటే 20,000 అండి. మొత్తం 32,500కి మీకు పర్ఫార్మెన్స్ బోనస్ 900 యాడ్ అవుతుంది కాబట్టి మొత్తం 33,400 అయింది.
సో 20,000 తీసేస్తే మీకు 13,400 లాభం, 66% లాభం వచ్చినట్లయింది. ఇలాంటి కన్సిస్టెన్సీ ఆఫర్లు దాదాపు మనకి 8 రకాలుగా ఉన్నాయి, కస్టమర్ స్థాయిని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి. 1150 పీవీ, 1100 పీవీ నుంచి స్టార్ట్ అవుతుంది, వాళ్ళ కెపాసిటీని బట్టి. కాబట్టి నేను దాన్ని ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఒరిజినల్ ప్లాన్లోకి వెళ్ళాలి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్పడానికి. నెక్స్ట్ సెకండ్ ఇన్కమ్, డైరెక్ట్ సేల్స్ బోనస్. 7%లో మనకి షేర్. అప్లికేషన్ ఫిల్ చేసి జాయిన్ అయ్యి జస్ట్ 2,500 పీవీ పర్సనల్ కంప్లీట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ సేల్స్ బోనస్ ఇమ్మీడియట్గా 7%లో షేర్ హోల్డర్ అయిపోతాడు. ఇక్కడ ఏదైతే చార్ట్ ఇదివరకు నేను చెప్పానో ఆ చార్ట్ ప్రకారము మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ ఇక్కడ 3 డెప్త్ ఉందండి. కొంచెం ప్రింట్ మిస్టేక్స్ కాదు, ఇవి సాఫ్ట్వేర్ ఛాలెంజ్ అనమాట. కొన్ని చేంజెస్ ఉంటాయి, అది మనం మీకు ప్రజెంటేషన్ చేసేటప్పుడు చేంజెస్ అయిపోతుంటాయి. మీరు కొత్తగా వచ్చినప్పుడు కూడా మీరు ఒక్కరిని జాయిన్ చేసినా, అతను ఎవరినైనా జాయిన్ చేసినా, అతని కింద ఎవరైనా వచ్చినా, కోర్స్ మీరు యూ అనుకోండి, యూ కింద ఏ వచ్చినా మీకు ఇన్కమ్ వస్తుంది, ఏ కింద బి వచ్చినా మీకు ఇన్కమ్ వస్తుంది, బి కింద సి వచ్చినా ఇన్కమ్ వస్తుంది. ఈలోపు మీరు సిల్వర్ అయిపోయారు అనుకోండి, ఇంకో 2 డెప్త్ వస్తుంది. ఈలోపు మీరు పెర్రల్ అయ్యారు అనుకోండి, ఇంకో డెప్త్ దిగుతుంది. ఇలా మీ లెవెల్ మారే కొద్దీ మీకు డైరెక్ట్ సేల్స్ బోనస్ ఇన్కమ్ అనేది డెప్త్లో వస్తూ ఉంటుంది. క్లియర్? 7%లో షేర్ అనేది బిగినర్స్కి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ, దీన్ని కూడా ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఇది డైరెక్ట్గా చేసినా వస్తుంది, ఇండైరెక్ట్గా స్పాన్సర్ చేసినా కూడా వస్తుంది అనమాట. సో చార్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇలా ఎగ్జాంపుల్కి మీకు చెప్తున్నాం. రైట్? నెక్స్ట్, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఇన్కమ్ డిస్కస్ చేసాం, రిటైల్ ప్రాఫిట్ 30% గురించి మాట్లాడుకున్నాం. దాన్ని నేను 25 చెప్పాను. ప్లస్ డైరెక్ట్ సేల్స్ బోనస్ సెకండ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మూడో ఇన్కమ్ మనం మాట్లాడుకోవాలి, 4% నుంచి 12% వరకు పర్ఫార్మెన్స్ బోనస్. ఇప్పటి వరకు మాట్లాడితే షేర్ ఎంతకు ఎలిజిబుల్ అయ్యామంటే 7% షేర్కి సింగిల్ లైన్లో ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పాలి. 7%లో షేర్ హోల్డర్ అయిపోయాం ఆల్రెడీ. నెక్స్ట్ థర్డ్ ఇన్కమ్, గ్రోత్ బోనస్. గ్రోత్ బోనస్ గ్రోత్ బోనస్ గురించి చెప్పుకోవాలంటే, మీరు కొత్తగా వచ్చినప్పుడు ప్రిపర్డ్ కస్టమర్ లెవెల్లో ఉంటారు. మీ సెల్ఫ్ పీవీ మీరు కొనుక్కుంటూ ఉంటే ఆవరేజ్గా ప్రతి 2 రూపాయలకి ఒక పీవీ వస్తుంది. ఆవరేజ్గా ప్రతి 2 రూపాయలకి ఒక పీవీ వస్తుంది. ఈజీగా ఉండడం కోసం మీకు చెప్తున్నా. పీవీ వచ్చింది అనుకోండి, ఆ 2,500 పీవీ అయిన వెంటనే మీరు 4%కి ప్రమోషన్ అయిపోతారు. 7,500 పీవీ కన్నా ఆ మంత్ ఎండింగ్కి మీరు పూర్తి చేయగలిగితే, విత్ టీమ్ ఆర్ సింగల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, టీం ద్వారా అయినా కానీ మీరు ఒక్కరే కానీ, మీ టీంలో ఎవరైనా వచ్చి కొనుక్కున్నా ఆ పీవీ మీకు యాడ్ అవుతుంది. 7,500 పీవీ అయిన వెంటనే మీరు 6%కి ప్రమోషన్ అవుతారు. మంత్ ఎండింగ్కి 15,000 కన్నా అయితే 8%, మంత్ ఎండింగ్కి 50,000 పీవీ కన్నా చేయగలిగితే 10%. రైట్? క్లియర్ కదా? ఇలా 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఎప్పుడైనా పీవీ యాడ్ చేసుకుంటూ లెవెల్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఒకే నెలలో చేయాలని రూల్ లేదు. కుములేటివ్ ప్లాన్ అంటారు, అకుములేటివ్ ప్లాన్ అంటారు దీన్ని. సో అందుకోసం పాత పీవీ అంతా కలుపుకొని మంత్ ఎండ్ అయ్యే రోజుకి, ఉదాహరణకి మీరు జాయిన్ అయ్యి 3 నెలలు అయిందనుకోండి, ఈ మంత్ డిసెంబర్ ఎండింగ్ రోజుకి మొత్తం ఎంత పీవీ ఉందో దాన్ని బట్టి మీకు టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ కదా? 80,000 ఒక్క పీవీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని 12% అంటాము, సిల్వర్ డైరెక్టర్ అని పిలుస్తాం. కంపెనీ నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ వస్తుంది సిల్వర్ డైరెక్టర్కి. ఈ సిల్వర్ డైరెక్టర్ అనే టైటిల్ని సింగిల్ క్యాలెండర్ మంత్లో తీసుకోవాలి అనుకుంటే 70,000 పీవీతో తీసేసుకోవచ్చు. 80 లేకుండా సింగిల్ క్యాలెండర్ మంత్లో అయితే 70,000 పీవీతోనే ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అయిపోవచ్చు. ఈ అవకాశం కూడా ఉంది, మీకు ఛాన్స్ ఉంటే ఉపయోగించుకోండి. క్లియర్? మూడో ఇన్కమ్ అర్థమైపోయింది మీకు. ఇక్కడ గ్యాప్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. గ్యాప్ ఇన్కమ్ అంటారు దీన్ని, గ్యాప్ బోనస్ అని పిలుస్తాం. ఉదాహరణకి మీరు 12%లో ఉన్నారు, కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు 12%లో ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మొత్తం 12%ఏ కదా ఉండేది, దీన్ని ఎలా పంచుతారు అని, దానికి క్లారిటీ ఇస్తున్నా. మీరు 12%లో ఉన్నారు, మీరు ఏ అనే వ్యక్తిని తీసుకొచ్చారో ఆయన 4%లో ఉన్నాడు. అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, 12 - 4 మీకు 8 ఇస్తుంది. సి బి అనే వ్యక్తి 6లో ఉన్నాడు, ఆయనకి 12 - 6 మీకు 6 వస్తుంది. ఇక్కడ ఈ గ్రూప్ నుంచి, బి గ్రూప్ నుంచి. సి గ్రూప్లో 8లో ఉన్నాడు ఆయన, మీకు 12 - 8 4 వస్తుంది మీకు. డి గ్రూప్లో 10%లో ఉన్నాడు, 12 - 10 మీకు 2% వస్తుంది. సార్ ఇక్కడ 12లో మీరు ఉన్నారు, డిఈ వచ్చాడు, ఆయన కూడా 12 అయిపోయాడు అనుకోండి,
లక్కీగా మీకు ఒక్క ప్రమోషన్ వస్తుంది నెక్స్ట్ లెవెల్కి. దట్ మీన్స్ బిజినెస్ బిల్డింగ్ బోనస్కి షేర్ హోల్డర్ అయిపోతారు, 19%లో షేర్ హోల్డర్ అవుతారు. ఇంకో వ్యక్తి వచ్చాడు అనుకోండి, 12%కి ఎమ్రాల్డ్ అవుతారు. పెరల్ అయ్యారు ఇంతకుముందు, ఇప్పుడు ఎమరాల్డ్ అవుతారు. అంటే ఇంకో లెవెల్ మారుతుంది, ట్రావెల్ బోనస్కి ఎలిజిబుల్ అయిపోతారు. ఇంకో వ్యక్తి, మూడో వ్యక్తి కూడా 12%కి వచ్చారనుకోండి, మీరు కార్ బోనస్కి ఎలిజిబుల్ అయిపోతారు, గోల్డ్ అవుతారు. రైట్. నాలుగో వ్యక్తి కూడా వచ్చాడు అనుకోండి, హౌస్ బోనస్కి ఎలిజిబుల్ అవుతారు, దట్ మీన్స్ ప్లాటినం అవుతారు. కాబట్టి మీరు ఆలోచించాల్సింది, కొత్త వారు అయితే మీ టీంలో ఉన్న వాళ్ళందరూ 12% అయితే యు ఆర్ సో లక్కీ అనమాట. ఈ బిజినెస్లో మీరు సక్సెస్ వైపు వచ్చేసారని అర్థం. రైట్. అలాగే పీవీ అంతా కూడా కుములేటివ్ని బట్టి పీవీ జనరేట్ చేస్తారు. ఉదాహరణకి రైట్ సైడ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మంత్ మీరు వచ్చారు 5000 పీవీ చేశారంటే 4%కి వస్తారు. సెకండ్ మంత్ 20,000 పీవీ చేశారు, 20 ప్లస్ లాస్ట్ మంత్ 5 కలుపుకొని 25కి టైటిల్ ఇవ్వడం జరుగుతుంది, దట్ మీన్స్ 8%. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీరు మూడో నెలలో వచ్చారు, 25,000 పీవీ చేశారు, అయినా 8లో ఉండరు, ఎందుకంటే పాత పీవీ కూడా యాడ్ అవుతుంది, 25,000 మొత్తం కలిపితే 50,000 కదా, 10% వస్తుంది. అర్థమైంది కదా. సో మళ్ళీ ఏమైంది, 31,000 పీవీ మాత్రమే చేశారు 4 నెలల్లో, పాతది 50 ఉంది కదా, ఇది మొత్తం 31, మొత్తం కలిపితే 81 అయింది, కాబట్టి డైరెక్ట్గా 12%కి వచ్చేస్తారు. ఇలా మనకి పాత పీవీ వల్ల ప్రయోజనం ఉంటుంది. క్లియర్. ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? రైట్. గ్రోత్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఎంత షేర్కి ఎలిజిబుల్ అయినా ఒకసారి చెక్ చేసుకుందాం. 30 వదిలిపెట్టేయండి. 7% అయిపోయింది, 12% కూడా, అంటే 19% షేర్కి వచ్చేసాం ఇప్పుడు. 19%, మనం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా 19% సింగిల్ లైన్లో బిజినెస్ బిల్డ్ చేస్తున్నా 19%కి వచ్చేయచ్చు. సింగిల్ లైన్లో ఒకే టీం మీకున్న 19% వరకు మీరు 100% రావచ్చు. క్లియర్ కదా. ఎస్. సో నెక్స్ట్ ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం, ఫోర్త్ ఇన్కమ్, దట్ మీన్స్ సిల్వర్ డైరెక్టర్ బోనస్. ఇది మాట్లాడుకునే ముందు టైటిల్స్ కూడా ఎలా వస్తాయో ఒకసారి చెప్పుకుందాం. టైటిల్స్ అంటే, మీరు సిల్వర్ అవ్వడానికి 80,000 ఒక పీవీ చేసి సిల్వర్ అయ్యారు, అలాంటి వ్యక్తి మీ టీంలో ఒకరు వస్తే మీరు పెరల్, ఇద్దరు వస్తే ఎమరాల్డ్, ముగ్గురు వస్తే గోల్డ్, నలుగురు వస్తే ప్లాటినం, ఆరుగురు వస్తే డైమండ్, 8 మంది వస్తే క్రోన్. అలా టైటిల్స్ మారిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. రైట్. ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ బోనస్ కంపెనీ ఓవరాల్ టర్నోవర్లో నుంచి, మొత్తం కంపెనీ టర్నోవర్లో నుంచి 3% తీసి ఆల్ యాక్టివ్ సిల్వర్స్కి షేర్ ఇవ్వడం జరుగుతుంది. యాక్టివ్ సిల్వర్ అని ఎవరిని అంటామంటే, ఫస్ట్ మంత్ మీరు 80,000 పీవీ చేసిన వాళ్ళని, 80,000 ఒక్క పీవీ చేసిన వాళ్ళని మొత్తం కుములేటివ్లో యాక్టివ్ సిల్వర్ అవుతాడు. ఆ లాస్ట్ ఏ మంత్లో అయితే మీరు సిల్వర్ అవుతారో ఆ మంత్లో మీ పీవీ 28,000 ఉండాలి. ఆ తర్వాత మీరు ఎవ్రీ మంత్ షేర్ తీసుకోవడానికి కేవలం 25,000 పీవీ ఉంటే చాలు. 80,000 పీవీ చేసిన వాళ్ళు కేవలం 25,000 పీవీ మెయింటైన్ చేస్తూ ఉంటే సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3%లో షేర్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, కింద చూపించాను. సిల్వర్ డైరెక్టర్, మీ సెల్ఫ్ 3,000 పీవీ ఉంది. ఏ గ్రూప్లో 5,000 పీవీ వచ్చింది, బి గ్రూప్లో 2,000 వచ్చింది, సి గ్రూప్లో 7,000 వచ్చింది, డి గ్రూప్లో 8,000 వచ్చింది, మొత్తం కలిపి 25 వచ్చింది. 25 వచ్చిందంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సిల్వర్ డైరెక్టర్ బోనస్. ఇందులో ఎవరు పార్ట్నర్స్ ఉంటారు, మీరు మాత్రమే పార్ట్నర్స్ ఉంటారు, ఆల్ సిల్వర్స్. ఆ 3% తీసి ఈ మంత్ కంపెనీ ఎంతైతే టర్న్ ఓవర్ చేస్తుందో అందులో పీవీలో నుంచి 3% తీసి పక్కన పెట్టేసి, 91లో 3% తీసి పక్కన పెట్టి ఆల్ సిల్వర్ డైరెక్టర్స్కి షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ సిల్వర్స్, యాక్టివ్ సిల్వర్స్ దట్టు. క్లియర్ కదా. నెక్స్ట్ నెక్స్ట్ ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇన్కమ్ మాట్లాడుకునే ముందు ఇంతవరకు ఎంత షేర్కి ఎలిజిబుల్ అయ్యామో చూడండి. 22%కి ఎలిజిబుల్ అయిపోయాం. 22% షేర్ హోల్డర్ అయ్యాము ఇప్పుడు మనం. లాభాలలో, కంపెనీకి వచ్చే లాభాల్లో 22% షేర్కి మీరు ఎలిజిబుల్ అయిపోయారు సిల్వర్ అయినప్పటికీ. నెక్స్ట్ ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10%లో షేర్ మాట్లాడుకుందాం. ఇది ఒక మిరాకిల్, ఒక అద్భుతం అనే చెప్పాలి. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇంతవరకు నేను 27 ఇయర్స్గా ఉన్నా, నేను ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం సన్నజ్ కంపెనీలోనే ఇది చూశాను. ఇది అనుభవిస్తున్నాం ప్రాక్టికల్గా. మీరు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మీ టీంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా 10,000 పైన ఆదాయం సంపాదిస్తే, సింగిల్ లైన్లోనే నేను చెప్పేది, ఇక్కడ కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నది కూడా సింగిల్ లైనే. ఇక్కడ 10,000 పైన ఎవరైనా ఆదాయం తీసుకుంటే మీకు కంపెనీ 10% ఇస్తుంది. ఏ వచ్చాడు 1 lakh తీసుకున్నాడు, మీకు 10,000 వస్తుంది. బి వచ్చాడు 2 lakhs తీసుకున్నాడు, మీకు 20,000 వస్తుంది. సి వచ్చాడు 3 lakhs తీసుకున్నాడు, మీకు 30,000 వస్తుంది. ఎవరు రాలేదు, డి ఒకడే వచ్చాడు, నో ఇష్యూ, 4 లక్షలు తీసుకుంటున్నాడు, లైక్ మీ నాలాగా, అప్పుడు మీకు 40,000 వస్తుంది.
ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇదే అనమాట. మీరు లీడర్స్ని తయారు చేసి వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చేస్తే మీరు ఇంట్లో కూర్చొని తరతరాలకి ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక అద్భుతమైన ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పాలి దీన్ని. డైరెక్ట్ సెల్లింగ్లో ప్యాసివ్ ఇన్కమ్ వినడమే కానీ చూసింది తక్కువ. బట్ ఇక్కడ ప్రాక్టికల్గా తీసుకోవడానికి అవకాశం ఉంది, సింగిల్ లైన్లో తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది 100%. రైట్ ఫ్రెండ్స్, బాగా సీరియస్గా ప్లాన్ చేసుకోండి. అందుకనే లీడర్స్ని తెచ్చుకుంటే మీకు ఎక్కడున్న ఇన్కమ్ వస్తుంది. లీడర్స్కి ఆపర్చునిటీ ఇవ్వండి, లీడర్స్కి ప్లాన్ అర్థమవుతుంది. రైట్, అర్థం చేసుకున్న వాళ్ళే లీడర్స్, అది కూడా చెప్పాలి. రైట్, క్లారిటీ కదా. 10% గురించి మనం మాట్లాడేసుకున్నాం. ఎస్, మినిమం కండిషన్ ఏంటి? మీరు డైరెక్ట్ లైన్ 10,000 తీసుకుంటే మీకు ఈ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. బట్ వాళ్ళ ఇన్కంలో నుంచి ఇవ్వట్లేదు, కంపెనీలో నుంచి 10%లో నుంచి 91లో 10% దీనికోసం కేటాయిస్తారు. అందులో మీకు మీ 10% మీకు వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు వరకు ఎక్కడికి వచ్చాం చూద్దాం. డైరెక్ట్ సేల్స్ బోనస్ 7%, గ్రోత్ బోనస్ 12%, సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3%, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10%. 32%కి వచ్చేసాం ఇప్పటికే. 32%, ఇంచుమించు దరిదాపుల్లో ఇంటర్నేషనల్ కంపెనీలకి ఈక్వల్గా వచ్చేసామని చెప్పాలి. ఇంతే ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు. చాలా మంది నేను చూశాను, చాలా పెద్ద కంపెనీల నుంచి వచ్చిన వాళ్ళకి ఈ మాత్రం కూడా తెలియదు. వాళ్ళకి గ్రోత్ బోనస్ ఒకటే తెలుసు, డైరెక్టర్స్ బోనస్ తెలియదు, సిల్వర్ డైరెక్టర్ బోనస్ తెలియదు, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ తెలియదు. ఆ తెలియకుండానే వాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం చెప్తున్నా, 32% షేర్కి ఇప్పటికే వచ్చేసాం సింగిల్ లైన్లో, ఒకే లైన్లో. ఇప్పుడు బిజినెస్ బిల్డింగ్ బోనస్ గురించి మాట్లాడుకుందాం. రైట్, సిక్స్త్ ఇన్కమ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ 23, సో 19%లో షేర్ ఇస్తారు. 19%లో షేర్ ఇస్తారు. ఈ షేర్ మనకు రావాలి అంటే మీ టీంలో ఖచ్చితంగా ఒక సిల్వర్ డైరెక్టర్ వచ్చి ఉండాలి. ఆయన పీబీ 28,000 ఉండాలి. ఇక్కడ 40 చూపించాము, బట్ 28 ఉండాలి మెయిన్ లైన్లో. ఆ రిమైనింగ్ లైన్స్ అన్నీ కలిపి 25 ఉంటే చాలు, మీరు బిజినెస్ బిల్డింగ్ బోనస్లో షేర్ హోల్డర్ అయిపోతారు. రైట్, ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, ఒకవేళ బి అనే వ్యక్తి, ఇక్కడ 4,000 చూపించాను కదా. సో ఇది కంపెనీ ఇచ్చిన ప్రజెంటేషన్ కాబట్టి సింపుల్ క్యాలిక్యులేషన్ అని నేను మళ్ళీ దీన్ని అప్డేట్ చేసి ఇస్తాను మీకు. ప్రస్తుతానికైతే బి ఉదాహరణకి 25,000 పీవీ చేశాడు అనుకోండి, ఆయన కూడా సిల్వర్ అయిపోయాడు అనుకుందాం, మెయింటైన్ అయింది. ఏ కూడా సిల్వర్ అయిపోయాడు, నో ప్రాబ్లం. మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఎలిజిబిలిటీ వస్తుంది. లాస్ట్ మంత్ ఈ మంత్ ఎట్లా తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన టీంలో. మీరు సెల్ఫ్ ఉండి రెండో లైన్లో 25,000 పీవీ ఉంటే, 25,000 ఉన్నా, 26,000 ఉన్నా, 27,999 పీవీ వరకు అదంతా మీకు సైడ్ బిజినెస్కి కౌంట్ అవుతుంది. ఆయనకు మాత్రం మెయిన్ బిజినెస్కి కౌంట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది ఫిదా అయిపోతారు. నేను ఫిదా అయింది ఇక్కడ ఎస్ఎన్హెచ్ కంపెనీకి. డబ్బు ఇవ్వాలి అన్న ఆలోచన కంపెనీకి మనస్ఫూర్తిగా ఉంది, ఏదో విధంగా కట్ చేసేయాలని లేదు. టాప్ లీడర్షిప్ కూడా అదే ఉంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఆ, ఎవరైనా ఏదైనా కంపెనీలో లెఫ్ట్ రైట్ కంపెనీల్లో కానీ సైడ్ వాల్యూమ్ ఉన్న కంపెనీల్లో కానీ వర్క్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. చాలామంది సైడ్ వాల్యూమ్స్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది లెఫ్ట్ బ్యాలెన్స్ బాగుంటుంది, రైట్ బ్యాలెన్స్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్యాలెన్సింగ్ లేకుండా ఈజీగా ఇద్దరు ఇన్కమ్ తీసుకున్నా, మీ టీంలో ఉండే వాళ్ళు ఇద్దరు సక్సెస్ అయినా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఇద్దరికి మీరు హెల్ప్ చేయడం వల్ల మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు అనడానికి ఈ మాట చెప్పాను. ఇది బిజినెస్ బిల్డింగ్ బోనస్కు చార్ట్ ఉంటుందండి. ఈ చార్ట్ ప్రకారం సైడ్ వాల్యూమ్ మీరు బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. లెవెల్ మారే కొద్దీ సైడ్ వాల్యూమ్ తగ్గుతూ ఉంటుంది. అప్ టు 18th డెప్త్ వరకు మనకు కంప్రెస్ చేసి ఇన్కమ్ ఇస్తారు. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు వరకు మనం ఎంతవరకు వచ్చాం చూడండి. ఇప్పటికీ సింగిల్ లెగ్లోనే ఉన్నాం. ఒక పెద్ద లెగ్ ఉంది, రెండోది చిన్న లెగ్. సెకండ్ లెగ్ చిన్న లెగ్ అనుకుంటే 19% వరకు వచ్చేసాం కాబట్టి 51%కి షేర్కి ఎలిజిబుల్ అయిపోయాం. ఒక పెద్ద లెగ్ ఉండి సైడ్ కొద్దిగా బిజినెస్ ఉన్నా 51%కి షేర్కి వచ్చేసాం 91లో. రైట్, నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఎల్డిబి లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ 27%లో షేర్. ఇది ఒక అద్భుతం. 27%లో షేర్ అనమాట. సో ఈసారి ఎల్ఓబి ఎల్డిబి జనవరిలో చూస్తాం మనం. హైయెస్ట్ ఎల్ఓబి ఎల్డిబి చూస్తాం. రైట్, ఇక్కడ ఇది ఎల్డిబి రావాలంటే మీకు మెయిన్ లైన్లో 70,000 పీవీ ఉండి రిమైనింగ్ ఆల్ లైన్స్లో 35 ఉంటే చాలు, ఎల్డిబికి ఎలిజిబుల్ అయిపోతాము. ఇది కూడా ఒక పెద్ద లైన్ ఉండి ఒక చిన్న లైన్ ఉంటే చాలు. ఈ చిన్న సెకండ్ లైన్లో కూడా 25,000 పీవీ చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, మీ ఎల్ఓబి అద్భుతం, ఇంకా తిరిగి వెనక్కి చూసుకునే పనే లేదనమాట. సో అందులో ఒకరు 15,000 చేసినా, ఒకరు 25,000 చేసినా ఇదంతా కూడా మీకు కౌంట్ అవుతుంది. సో కాబట్టి ఈజీగా సైడ్ వాల్యూమ్ బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇక్కడ కూడా చార్ట్ ఉంటుంది. చార్ట్ ప్రకారం సైడ్ బిల్డ్ బిజినెస్ చేసుకుంటే సింపుల్గా మీరు పోను పోను సైడ్ వాల్యూమ్ జీరో అయిపోతుంది. రైట్,
ఇప్పుడు వరకు ఎక్కడికి వచ్చామో ఒకసారి చెక్ చేసుకుందాం. 78%కి వచ్చేసామండి. జస్ట్ టూ లైన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక లైన్ అట్లా వీక్గా ఉండి ఒక లైన్ బాగా స్ట్రాంగ్గా ఉన్నా కూడా 80% 20% ఉన్నా, బాగా చెప్తున్నా, బాగా గమనించండి. మీ కాంపిటీషన్ చాలా కంపెనీలు ఉంటాయి. 80% బిజినెస్ ఒక లైన్లో వచ్చిందండి, ఇంకో లైన్లో 20% బిజినెస్ వచ్చిందండి, మొత్తానికి మీకు ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. 78% షేర్కి వచ్చేసారు ఇప్పటికే మీరు. క్లియరా? ఎస్, నెక్స్ట్ ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం. ఇది కూడా మనకి టూ స్ట్రాంగ్ లైన్స్లో వచ్చేస్తుంది. దట్ మీన్స్ ట్రావెల్ బోనస్ 3%లో షేర్. ట్రావెల్ బోనస్ 3% షేర్ మీకు రావాలంటే మీరు ఇద్దరిని పెరల్ డైరెక్టర్స్ అని తయారు చేయాలి. ఒక లైన్లో పెరల్ డైరెక్టర్, ఇంకో లైన్లో పెరల్ డైరెక్టర్, అలా ఇద్దరు పెరల్ డైరెక్టర్స్ వచ్చేసి మీరు మినిమం సైడ్ బిల్డ్ చేసుకుంటే చాలు, ట్రావెల్ బోనస్కి ఎలిజిబుల్ అయిపోతారు యాజ్ ఎ ఎంబ్రాయిల్డ్ డైరెక్టర్. ట్రావెల్ బోనస్ కూడా ఫస్ట్ మంత్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, మీరు ఎలిజిబుల్ అయిన మంత్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. టూ లైన్స్ స్ట్రాంగ్గా ఉండి మినిమం సైడ్ బిల్డింగ్ బిజినెస్ చేసుకుంటే మీరు ట్రావెల్ బోనస్కి ఎలిజిబుల్ అయిపోతారు. ఈ ఇన్కమ్ని మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు. ఫారెన్ ట్రిప్కి అని కాదు. ఫారెన్ ట్రిప్ అనేది కంపెనీ సీజనల్గా ఇస్తుంది, అందులో మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు, అది ఎక్స్ట్రా. అలా కాకుండా ఇక్కడ మీకు ప్లాన్లో వచ్చేటప్పుడు మీదే, మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. రైట్? క్లియర్ కదా? అఫ్ కోర్స్ కొన్ని కంపెనీలు హోల్డ్ చేస్తాయి, మనం అలా హోల్డ్ చేయట్లేదు, కంపెనీ మన అకౌంట్లోకి ఇచ్చేస్తుంది ఏ మంత్ కా మంత్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం 81%. రెండు స్ట్రాంగ్ లైన్స్ ఉండి సైడ్ బిజినెస్ మినిమం బిల్డ్ చేసుకోగలిగితే 81% ఇక్కడికే ద వరల్డ్ బెస్ట్ ప్లాన్ అని చెప్పాలి. వరల్డ్ బెస్ట్ ప్లాన్ ఇప్పటికే అయిపోయింది. ఇంకేమైనా మాట్లాడుకుంటే అది బోనస్. అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీతో కంపేర్ చేసినా అక్కడ టాప్ లెవెల్ అచీవ్ చేసిన వ్యక్తి, ఇక్కడ కొత్తగా వచ్చిన వ్యక్తి, ఎల్డిపికి ఎలిజిబుల్ అయిపోయిన వ్యక్తి, ఇద్దరు ఈక్వల్ అనమాట. అక్కడ మీకు 5 లైన్లు 10 లైన్లు 20 లైన్లు ఉన్నా ఇక్కడ టూ లైన్స్ స్ట్రాంగ్గా ఉంటే మీరు అన్ని కంపెనీలని బీట్ చేసేయచ్చు. అన్ని కంపెనీలని బీట్ చేసేయచ్చు. రైట్? కాబట్టి సో సీరియస్ అబౌట్ దిస్ 81%. సో 81%కి రావడానికి చాలా ఈజీగా ఉంది, తొందరగా వచ్చేకి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం 4% నైన్త్ ఇన్కమ్ కార్ బోనస్. కార్ బోనస్ కూడా ఓన్లీ 3 లైన్స్. మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి లీడర్స్కి ముగ్గురికి, ఒక్కొక్క లీడర్కి ఎల్ఓబి, అలా ముగ్గురు లీడర్స్కి ఎల్ఓబి తీసిస్తే మీ కార్ బోనస్ స్టార్ట్ అయిపోతుంది. ఇది కూడా ఫస్ట్ మంత్ నుంచి ఇస్తారు, ఓల్డ్ ఏం పెట్టరు. మీరు కారు కొనుక్కుంటారా, రెంటే పెట్టుకొని తిప్పుతారా, పాత కారు కొనుక్కుంటారా, కొత్త కారు కొనుక్కుంటారా, ఎంత మీ ఇష్టమేనండి. బలవంతం మీద ఎవరి దగ్గర కారు కొనిపించే ఉద్దేశం కంపెనీకి లేదు, టాప్ లీడర్షిప్కి లేదు. ఇప్పుడు దాదాపు మనం ఎవ్రీ మంత్ కోటి పైగా బిజినెస్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో. కానీ ఇప్పటికీ ఒక్క వ్యక్తే కారు తీసుకున్నాడు, మన బాలరాజ్ గారు. ఒక్క వ్యక్తే. ఎందుకు? తనకు అవసరం వచ్చింది తీసుకున్నాడు. మీ కుటుంబానికి అవసరమైతేనే కొనుక్కోండి. కార్ బోనస్ను హోల్డ్లో పెట్టట్లేదు, అన్లిమిటెడ్గా ఇస్తుంది కంపెనీ. సో మీ ఫ్యామిలీ నీడ్ ఉందంటే కొనండి. మీ అప్లైన్ కోసమో, కంపెనీ కోసమో, బ్రాండ్ కోసమో కొని ఈఎంఐలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు వేల మంది ఉన్నారు, వేల మంది. సో అలాంటి అవకాశం ఇక్కడ లేదు. సో మీకు సఫిషియెంట్గా డౌన్ పేమెంట్కి కావాల్సిన అమౌంట్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. లేదా కారు మొత్తాన్ని కొనేయడానికి కావాల్సిన వచ్చిన అమౌంట్ అంతా వచ్చిన తర్వాత కూడా కారు కొనుక్కోవచ్చు మీరు హ్యాపీగా. రైట్? ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి, అనుభవంతో చెప్తున్నా. మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా సో మీరు కార్ కొనచ్చు మీకు అవసరం వచ్చినప్పుడు. రైట్? అప్పుడు వరకు మీ కార్ బోనస్ తీసుకుంటూ ఉండండి. క్లియర్ కదా? జస్ట్ 3 లైన్స్ మీరు స్ట్రాంగ్గా బిల్డ్ చేసి సైడ్ వ్యాల్యూమ్ బిల్డ్ చేస్తే చాలు, కార్ బోనస్కి వచ్చేస్తారు. ఇప్పటి వరకు మనం 85%కి వచ్చేసాం. ఎక్కడికి? 85% షేర్కి వచ్చేసాం. జస్ట్ ఇంకా 6%. రైట్? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం హౌస్ బోనస్. 4 లైన్స్లో లీడర్స్ని బిల్డ్ చేస్తే హౌస్ బోనస్ స్టార్ట్ అయిపోతుంది. ఇది కూడా అన్లిమిటెడ్గా ఇస్తారు. ఇది కూడా ఏ మంత్ కా మంత్ మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. రెంట్ కట్టుకోవచ్చు, ఈఎంఐ కట్టుకోవచ్చు, కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోండి, మీ ఇష్టం. అన్లిమిటెడ్గా ఇచ్చే కంపెనీస్ అనేది మాత్రమే. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ట్రావెల్ బోనస్ కానీ, కార్ బోనస్ కానీ, హౌస్ బోనస్ కానీ, ఇవేవి ఫండ్ అనకుండా బోనస్ అని ఎందుకు అంటున్నామంటే మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి. ఫండ్ అయితే అది మీ దగ్గర ఉండొచ్చు, కంపెనీ దగ్గర ఉండొచ్చు. సో కాబట్టి కంపెనీ మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. 10th ఇన్కమ్ క్లియర్ కదా? ఎస్. లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పటి వరకు మనం ఎక్కడికి వచ్చాం? 89కి వచ్చేసాం. 89%కి వచ్చేసాం. లాస్ట్ పాయింట్ మాట్లాడేసుకుందాం, 2% ఎలా వస్తుందో చెప్తాను. దట్ మీన్స్ రాయల్టీ బోనస్.
రాయల్టీ బోనస్ 11th ఇన్కమ్గా మనం కన్సిడర్ చేస్తున్నాం. రాయల్టీ బోనస్ తీసుకోవాలి అంటే వెరీ సింపుల్. మీరు మిలీనియర్ క్లబ్ అచీవ్ చేస్తే చాలు. మిలీనియర్ క్లబ్ అంటే ఈ కంపెనీ ద్వారా మీరు స్టార్ట్ అయిన రోజు నుంచి తీసుకునే ప్రతి ఇన్కమ్ కౌంట్ అవుతుంది. అదంతా కౌంట్ చేసుకొని ఎప్పుడైతే మీరు మిలినియర్ క్లబ్లు ఎలా ఇస్తారో నెక్స్ట్ చార్ట్లో మీకు చూపిస్తాను. 50 లక్షలు ఎవరైతే ఈ కంపెనీ ద్వారా సంపాదిస్తారో 50 lakhs వాళ్ళందరూ మిలినియర్ క్లబ్ అవుతారు. వాళ్ళకి 2%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, నాకు 10 months పట్టిందండి, 10 నెలలు పట్టింది. సో నేను మిలినియర్ క్లబ్లోకి అచీవ్ అవ్వడానికి. అఫ్ కోర్స్ నాకు 10 నెలలు పట్టింది, మీకు 10 ఏళ్ళు పట్టినళ్ళండి. నేను మీరు 10 ఏళ్ళు చేయండి అని చెప్పట్లేదు. ఎగ్జాంపుల్కి 10 ఏళ్ళు చేసిన వాళ్ళకి కూడా రాయల్టీ రావట్లేదు. 20 ఏళ్ళు చేసిన వాళ్ళకి కూడా రావట్లేదు. 30 ఏళ్ళు చేసిన వాళ్ళకి కూడా రావట్లేదు. జస్ట్ నేను 10 months కమిటెడ్గా సీరియస్ సిన్సియర్గా టీంకి సపోర్ట్ చేసినందుకు నాకు ఎల్ఓబి ఆవరేజ్గా 25,000 to 35,000 వస్తుంది ఎవ్రీ మంత్. సో మీరు కూడా ఇలా అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సిన్సియర్గా సీరియస్గా నాకు ఏ ప్లాన్ ఉందో మీకు కూడా అదే ప్లాన్ ఉంది. సో కాబట్టి నాలాగా మీరు చేస్తే మీరు కూడా 10 months 1 yearలో కొట్టేయచ్చు. ఎస్, చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేయండి. క్లబ్లు ఎలా వస్తాయని చెప్పే ముందు పర్సనల్ పీవీ అనేది ఉంటుంది. ఎవ్రీ మంత్ మీరు ఇన్కమ్ తీసుకోవాలంటే పర్సనల్ పీవీ కంపల్సరీ ఉండాలి. మీరు పర్సనల్గా పర్చేజ్ చేస్తున్న వాళ్ళందరూ ఇన్కమ్కి ఎలిజిబుల్. అదేమీ లక్షల్లో కొనమని చెప్పట్లేదు, రెన్యువల్ చేసుకోమని చెప్పట్లేదు. ఎవ్రీ మంత్ మీ ఇంటికి కావాల్సిన వస్తువులు 500 పీవీ కొనుక్కున్నా కూడా మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. టైటిల్ బట్టి మ్యాక్సిమం 3000 పీవీ అంతే. రైట్, క్లియర్ కదా? ఇప్పటి వరకు మనం 81కి వచ్చేసాం. 81% ఎలా వస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ ప్లాన్ని కుములేటివ్ ప్లాన్ అని పిలుస్తాం. ఓన్లీ ప్రమోషన్స్ ఉంటాయి, డిమోషన్స్ ఉండవు. ఒక్కసారి టైటిల్ వచ్చిన తర్వాత ఆ టైటిల్ ఇది పర్మనెంట్. మీకు మీ పీవీ ఎప్పుడు జీరో కాదు, పీవీ ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. రీక్వాలిఫికేషన్ కానీ మీరు ఎలాంటి డబ్బు ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. మీ ఐడిని ఒక 6 నెలలు కొనలేదు. సడన్గా వచ్చి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే 6 నెలలు మీరేం కొనలేదు, మీరేం పని చేయలేదు. మీ ఐడిని యాక్టివేట్ చేయాలి, దీనికి ఒక 2 లక్షలు తీసుకురండి, 2000 తీసుకురండి అనే కంపెనీ కాదు. సో ఎవ్రీ మంత్ రెన్యువల్ చేయించుకుంటున్న కంపెనీలు కూడా ఉన్నాయి. డబ్బు కట్టించుకొని స్కీములు స్కాములకి బలైపోకుండా కాపాడే అవకాశం మీకు కూడా వచ్చింది. సో డెఫినెట్గా అట్లా చేద్దాం. రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు, అన్లిమిటెడ్గా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, షేర్ ఇచ్చినట్లు ఇచ్చే కొన్ని కంపెనీలు మళ్ళీ లాస్ట్లో కటింగ్లు పెడతాయి. అలా కాకుండా ఇక్కడ అన్లిమిటెడ్గా మీరు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్, ఇట్ ఈస్ ఏ జనరేషన్ ప్లాన్, సన్ఫ్లవర్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. క్లబ్బులు బేస్ చేసుకొని మన కంపెనీ మనల్ని రికగ్నైజ్ చేస్తుంది, గుర్తిస్తుంది. క్లబ్ అంటే 50,000 పైన సంపాదిస్తే ఐపీఓ, 1,00,000 పైన మొత్తం ఇన్కమ్ కుములేటివ్ పాతదంతా కలుపుకొని 1,00,000 పైన సంపాదిస్తే స్టార్ క్లబ్, 2.5 lakhకి సిల్వర్ స్టార్, 5 lakhsకి బ్లూ స్టార్, 10 lakhsకి గ్లోయింగ్ స్టార్, 15 lakhsకి సూపర్ స్టార్ క్లబ్, 25 lakhs సంపాదిస్తే గోల్డెన్ స్టార్ క్లబ్. మిలియనీర్ క్లబ్ అంటే 50 లక్షలు. కొంచెం జిగ్జాగ్ అయింది, నో ప్రాబ్లం. సో మిలియనీర్ క్లబ్కి వచ్చేస్తే 50 లక్షలు మొత్తం తీసేసుకుంటే మనం రాయల్టీకి ఎలిజిబుల్ అయిపోతాం. ఆ తర్వాత క్లబ్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఆల్రెడీ మన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ స్టార్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. దగ్గరగా మిలియనీర్ క్లబ్కి దగ్గరగా ఉన్న వాళ్ళు మన టీంలో కూడా మన సౌత్ ఇండియాలో ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. సూపర్ స్టార్ క్లబ్ అయితే ఇంకా చాలా మంది వచ్చారు, గ్లోయింగ్ స్టార్కి వచ్చారు, బ్లూ స్టార్కి వచ్చారు, అన్ని క్లబ్లు ఉన్నారండి. సో చాలా మంది, నియర్ అబౌట్ నాకు తెలిసి 500 మెంబర్స్ క్లబ్ అచీవర్స్ ఉన్నారు. సో దిస్ ఇస్ ద ప్లాన్. వై డూ వాట్ వై కమిట్ అన్న నినాదంతో కాలానుగుణంగా అప్డేట్ అవుతూ మన ముందుకి ప్లాన్ తీసుకొచ్చినటువంటి కంపెనీ సనేజ్ కంపెనీ. ఈరోజు మన కంపెనీకి, మన మేనేజ్మెంట్కి అండ్ టాప్ లీడర్ అయినటువంటి అశోక్ తడుమాల్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ, ఈ ప్లాన్ని ఇంత పకడ్బందీగా తీసుకురావడానికి సౌత్ ఇండియా నుంచి టాప్ సపోర్ట్ చేశారు రెస్పాన్సిబుల్ లీడర్స్లో ఉన్నటువంటి టాప్ లీడర్షిప్. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పేరు ఏంటంటే అమర్ రెడ్డి గారు, కరుణాకర్ గారు, జిఆర్ఎల్ నరసింహారావు గారు అండ్ మన విఘ్నేశ్వన్. టోటల్ కోఆర్డినేట్ చేసి, ఆ, నా భాష వారికి అర్థమవుతూ వాళ్ళ భాష నాకు అర్థమవుదు, దీనికి అంతా సపోర్ట్ చేసినటువంటి పర్ఫెక్ట్ కోఆర్డినేటర్ అంటే మన విఘ్నేశ్వన్. సో కాబట్టి ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ చేస్తున్నాడు. సో భవిష్యత్తులో కూడా ఇలానే కంటిన్యూ అవుతుందని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం, ఈ ప్లాన్ని మీకు అందరికీ చెప్పే ఛాన్స్ ఇచ్చినందుకు మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, మీరు అందరూ కూడా రాయల్టీ రావాలని కోరుకుంటూ, ఇంకా దీని గురించి విఘ్నేశ్వన్ గారు మిగతా విషయాలు మీతో మాట్లాడతారు. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అచీవర్స్ గురించి, అవన్నీ కూడా విఘ్నేశ్వన్ మీతో డీల్ చేస్తారు. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ విఘ్నేశ్వన్ గారు, ఓవర్ టు యూ. Yes, right, sir. Thank you very much.